ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, తద్వారా వితంతువులు అయిపోతున్నారు మహిళలు. దాని ద్వారా గవర్నమెంట్ కూడా దీని మీద గట్టిగా చర్య తీసుకోవడానికి దాన్ని నిర్మూలించేసి మీకు ఉపాధి కల్పించడానికి రకరకాల మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గంజాయి తాగుతున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మీ గ్రామంలో కానీ, మీ పక్కన కిష్టంపల్లి గ్రామంలో కానీ, తర్వాత ఇంకొక 2 గ్రామాలలో దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నది. గంజాయి తాగడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషి ఒక క్వార్టర్ తాగిన దానికన్నా గంజాయి కొంచెం తాగిందంటే మనిషి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన తర్వాత నిన్ను కొడతాడా, చంపుతాడా, రేప్ అవుతుందా, మర్డర్ అవుతుందా అనేది ఎవరికి తెలియదు. అది ఎందుకంటే వాడు ఆ సోయిలు ఉండడు. సోయిలు ఉండకపోవడం వల్ల ఏదో చేస్తున్నాడు. కాబట్టి దాన్ని నిర్మూలించడానికి మా వంతుగా మేము మీకు అవగాహన కల్పిస్తాం. ఇది చేయడం వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటాం, విషయం తింటే చచ్చిపోతారు, అంతే కదా, విషయం తింటే చచ్చిపోతారు. అదే మీకు చెప్తాం. మీరు తింటారా తినరా అనేది మీకు అది మనకి తెలిసి ఉండాలి. అది అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు ఏం చెప్పడం జరిగిందంటే గుడుంబా తాగొద్దని చెప్పినాం, గంజాయి తాగొద్దని చెప్పినాం, తల్లిదండ్రులను మంచి చూసుకోవాలని చెప్పినాం. తద్వారా గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని అవకాశాలను కూడా వాడుకొని మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పినాం. ఇవన్నిట్లలో ఏదొక్కటి మీరు కాకుండా ఇదే పని చేస్తామని తెలిసినట్టయితే కొన్ని గ్రామాలలో బైండోవర్లు చేసారు. ఎక్సైజ్ వాళ్ళు బైండోవర్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మీరు మళ్ళీ దొరికినప్పుడు ఆ బైండోవర్ డబ్బులు గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కడతారు, కోర్టుకు పోతారు, కట్టేసి వస్తారు. మీరు 50,000 లక్ష రూపాయలు పేమెంట్గా చేసినప్పుడు అది ఎన్నెళ్ళు అయితే మీరు సంపాదించుకుంటారనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది లేకుండా మీకు అందరికి సిటీకి దగ్గర ఉన్నారు, మంచి పొలాలు ఉన్నాయి. ఈ ఊర్లో ఏమైనా మంచినీటి సమస్య ఉన్నదా? సాగునీటి సమస్య లేదు. అందరు వ్యవసాయాలున్నాయి కదా, అందరు వ్యవసాయాలున్నాయి. బ్రహ్మాండంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అటువంటప్పుడు ఇలాంటి సామాజిక రుగ్మతలకు అలవాటు పడేసి సొసైటీని నాశనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. దానికి సంబంధించే మా కళాకారుడు, మా పోలీస్ మిత్రుడు శ్రీనివాస్ మీకు అందరికీ ఇవ్వదాకా పద్యం రూపంలో చెప్పడం జరిగింది. మా బృందం వీళ్ళందరి తరఫున, వీళ్ళందరూ కూడా మా పోలీసులే, అందరు కూడా పోలీసులే, వీళ్ళు బయట వాళ్ళు కాదు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ పాజిటివ్గా మంచిగా తీసుకొని, చెప్పినాం కదా విషయం తింటే చచ్చిపోతారని చెప్పినాం మేము. దాన్ని మీరు తీసుకుంటారా తీసుకోవద్దని మనకు తెలిసి ఉండాలి. మేము అంతవరకే చెప్తాం. లేదు విషయం తీసుకొని చంపేస్తామంటే తద్వారా కేసులు అయితే చట్టం ఉంటే దానిపైన అది చేసుకుంటూ పోతుంది, అది ఆగేది ఉండదు. అంతేకాకుండా దీంతో పాటుగా మీకు రాబోయే రోజులల్లో ఈ కల్తీ విత్తనాలు పెడుతున్నారని తెలిసింది. కల్తీ విత్తనాలు అంటే ఈ స్పూరియస్ సీడ్స్, లూజ్ విత్తనాలు, కాటన్. మీ అందరూ కూడా రైతులేనా? మీరు అంతా రైతులేనా? కౌలు రైతులున్నారా? కౌలు ఎవరు తీసుకుంటారు? కాదు బయట గుంటూరు వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు. రైట్. కొంతమంది అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని గ్రామాలలో కౌలు తీసుకొని ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుంటున్నారు, పత్తి పెడుతున్నారు, దాని మీద గ్లైపోసెట్ కొడుతున్నారు. గ్లైపోసెట్ తెలుసు కదా, గడ్డి మొలవకుండా చేసినట్టు గ్లైపోసెట్. అది గడ్డి మందు. అది ఆ గడ్డి మందు ఎంత ప్రమాదకరమైందంటే మీరు ఇంత 90 ఎత్తారు, మందు కొడతారు. ఆ మందు ఈ మందు 2 కొడుతున్నారు. అది ఏం చేస్తుందంటే ముక్కులో పోతుంది, క్యాన్సర్ వస్తుంది. గ్లైపోసెట్తోనే, ఒక్క గ్లైపోసెట్తోనే ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా గ్లైపోసెట్ వాడడానికి వాడొద్దనేసి గవర్నమెంట్ కూడా దాన్ని బ్యాన్ చేసింది మన దగ్గర. మనకి ఏంటంటే మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉన్నది, అక్కడ అందుబాటులో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చుకుంటున్నారు, కొడుతున్నారు. అవును, కాదు లేదు అట్లా ఇవ్వరు మీకు. అది పట్టాలో లేకుంటే అది కాలేదు. మాదని వాళ్ళకి ఏది అధికారం ఉండదు అందులో. మీకు అధికారం ఉంటే లేదు మీకు అటువంటి కంప్లైంట్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ సోమవారం రండి. అక్కడ అది ఫ్యాక్టా వాస్తవా కాదని. అవును, పోడు పట్టాలు ఇచ్చిరా? ఓకే. దానికి సంబంధించి
అది గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది వచ్చిన తర్వాత దినదినం ఆ తల్లి గర్భగుడి పాదాలు కందిపోతాయి నాయన. ఈ పాదాలు జాగ్రత్త కొడుక. ఓ శంకర భగవత నారాయణ దేవుళ్ళారా, నా కొడుకు నా గుండెల మీద సంతులు నా కొడుకు పాదాలు కందిపోకుండా కాపాడండి ఓ తండ్రి, ఓ దేవుళ్ళారా అని చెప్పి ఆ తల్లి అంత ప్రార్థిస్తా ఉంటుంది. బిడ్డ కొడుకు తన బాధను మర్చిపోయి. అంత గొప్ప తల్లి, అంత గొప్ప మనసున్న తల్లి మన కన్న తల్లి. అంటే ఒక్కసారి గట్టి అవటాలు చెప్పదు. కడుపులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు, కడుపులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు, కన్నీళ్లను కళ్ళలోనే గుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే గుక్కి దాచి పెట్టెగదరా, కన్నీళ్లను కళ్ళలోనే గుక్కి దాచి పెట్టెగదరా, కన్నా నీ కాళ్ళు నొప్పి వెనకయంటూ బాధపడరా, కన్నా నీ కాళ్ళు నొప్పి వెనకయంటూ బాధపడరా, మానవ జన్మకు మూల కారణమే తల్లి కదరా. కన్నదిరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, అన్ని కష్టాలు భరించుకుని తల్లి మనకు జన్మనిస్తుంది. అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని బంధువులు భరించుకుని కన్న తల్లి మనకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి మనకు పరిచయం చేసిన తర్వాత మనల్ని పెంచే ప్రక్రియలో మరి రకరకాల వస్తువులకు డబ్బులు కావాలి, తిండి కావాలి, బట్టలు కావాలి, చదువులు కావాలి, మరి పుస్తకాలు కావాలి, పెళ్లి కావాలి, పెన్సిల్ కావాలి, ప్రతి ఒక్క దానికి పైసలు అవసరం ఉంటుంది. మరి మనల్ని పెంచే ప్రక్రియలో కూడా మన కన్న తండ్రి ఏ విధంగా కష్టపడి డబ్బులు సంపాదించి మన కొరకు వెచ్చించి మనల్ని ఇంత వాణి చేసిండు మన కన్న తండ్రి అనేది. ఒక్కసారి కన్న తండ్రి కష్టాన్ని కూడా మనం పాటలు వినాలి. అందుకే ఒక్కసారి మన కన్న తండ్రి కూడా గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ కూడా. పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి ప్రతిరోజు, పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు, రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. తనకి ఎప్పుడైతే ఆ బిడ్డల ముఖం కన్నాలు చూస్తాడో కన్న తండ్రి ఆ రోజు నుంచి రెట్టింపు కష్టం చేయడానికి, డబ్బులు రెట్టింపు సంపాదించడానికి ఎక్కడ కూడా నయ పైస ఖర్చు పెట్టకుండా జేబులో ఊట కట్టుకొని ఆకలింతా కూడా పెట్టుకొని దూపలంతా కూడా పెట్టుకొని ఇంటికి వస్తున్న కన్న తండ్రి. అంత ఆకలితో ఎంతో దూపతో ఇంటికి వస్తున్న కన్న తండ్రికి ఆ బిడ్డలు చిరునవ్వు చూడగానే, ఆ బిడ్డలు నవ్వు చూడగానే ఆ కన్న తండ్రి ఆకలి దూపలంతా పారిపోతుంది. ఆ కన్న తండ్రి ఆకలి దుప్ప అంతా పారిపోయి ఆ బిడ్డను చేతులారా తీసుకొని గుండెల మీద ఇక్కడ తొక్కించుకుంటా మంచాల పడుకొని ఇదా మీద ఇక్కడ గుండెల మీద మొట్టమొదటిసారిగా తొక్కించుకుంటా ఇక్కడ ఆరణ పాలన నడక నేర్పిస్తున్న కన్న తండ్రి మొట్టమొదటిసారిగా మనకు కన్న తండ్రి మొట్టమొదటిసారిగా నడక నేర్పేది ఇక్కడ గుండెల మీద మనం గుర్తుపెట్టుకోవాలి.